ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని పెద్దలు అంటుంటారు. పెళ్లి సంగతి ఏమో కానీ హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాషువాని. మీకు ఈరోజు వెంచర్ చూపించడానికి మీ మధ్యకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇదిగోండి, చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మన నెల్లూరులో అశోక్ నగర్ అంటే 4వ మైల్ దగ్గర మనకి ఈ వెంచర్ వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇది టోటల్గా వచ్చే లోపల మనకి నుడా అప్రూవల్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ఫ్రెండ్స్. ఇది వెంచర్ నేమ్ వచ్చే లోపల ఐరాస్ గోల్డెన్ సిటీ వెంచరు. నెల్లూరులో మనకి చాలా మంచి వెంచర్ అంటే ఐరాస్ గోల్డెన్ సిటీ వెంచర్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో వచ్చే లోపల మనకి అంతా 15.5 ఎకరా 16 ఎకరాలు అట్లాగా మనం మొత్తం ఏరియాలో ప్లాట్స్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇది మన ఎంట్రన్స్ బోర్డు ఫ్రెండ్స్. ఇది మెయిన్ రోడ్ నుంచి వీడియో తీసుకుంటూ లోపలికి వెళ్తున్నాను. సో ఇదైతే దీంట్లో మనకి చాలా బ్యూటిఫుల్గా ఓపెన్ ప్లాట్స్ అయితే చాలా బాగా నీట్గా వేస్తున్నాము. ఈ కనిపించే గ్రీన్ వాల్ వచ్చేసి మన వెంచర్ చుట్టూ బౌండరీ ఫ్రెండ్స్. దీని లోపలికి వెళ్తే మన ఓపెన్ ప్లాట్స్ అనేది మీరు చూడొచ్చు. చుట్టూ బౌండరీకి కూడా మనం సోలార్ ఫినిషింగ్ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో వచ్చే లోపల ఇది కూడా చూస్తున్నారు కదా, ఎలక్ట్రిసిటీ కంప్లీటెడ్గా మనం 3 ఫేజ్ కరెంట్ అయితే ఇచ్చేసాం ఫ్రెండ్స్. అలాగే దీంట్లో మనకి సిమెంట్ రోడ్స్ కూడా 40 ఫీట్ సిమెంట్ రోడ్స్ కూడా ఇచ్చేసాము. అలాగే దీంట్లో ఓపెన్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసే లోపల పార్కులు కూడా కంప్లీట్ అయిపోయినాయి. అలాగే దీంట్లో 25 అంకణాలు 27 అంకణాలు 30 అంకణాలు ఓపెన్ ప్లాట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. తూర్పులు పడమరలు కార్నర్లు కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. దీంట్లో ఆల్ బ్యాంక్స్ లోన్ అవైలబుల్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక అంకణం కాస్ట్ వచ్చే లోపల 1,35,000 తూర్పు. అలాగే దీంట్లో పడమర అయితే మనకి 1,30,000 అయితే పడుతుంది ఫ్రెండ్స్ దీంట్లో. సో దీంట్లో వచ్చేసే లోపల మనకి 18 హౌసులు అయితే ఇండిపెండెంట్గా మనమే కడుతున్నాం, ఓన్ కన్స్ట్రక్షన్. అలాగే దీంట్లో వచ్చేసి ఒక 6 ఇల్లులు మాత్రం G+1 కడుతున్నాం ఫ్రెండ్స్. అలాగే కొంతమంది కొనుక్కున్న వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవాలని నిర్ణయించుకో ఉన్నారు. వాటర్ వచ్చినట్లయితే వాటర్ అయితే మనకి 25 అడుగులు 30 అడుగులు మంచినీరు చాలా బాగుంటాయి. అలాగే దీంట్లో వచ్చేసే లోపల చుట్టుపక్కల మనకి హౌసెసే కనిపిస్తాయి ఫ్రెండ్స్. నియర్ బై వాకబుల్ డిస్టెన్స్లో మనకి వెంచర్ వేయడం అయితే జరిగింది. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలన్నా హౌస్ పర్పస్ కావాలన్నా మీరు వెంటనే మన స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. అలాగే దీంట్లో వచ్చేసి మనం మైపాడుకి వెళ్ళాలన్నా, కోడూరు బీచ్కి వెళ్ళాలన్నా, ఆత్మకూరు బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా, లేక NH5కి వెళ్ళాలన్నా కూడా నియర్ బై వాకబుల్ డిస్టెన్స్లో ఉంటున్నాయి. ఎక్కడికి వెళ్ళాలన్నా జస్ట్ 5 to 10 minutes జర్నీ ఫ్రెండ్స్. మనకి ఆత్మకూరు బస్ స్టాండ్కి వెళ్ళాలంటే జస్ట్ కరెక్ట్గా ఒక 10 minutesలో మనం ఆత్మకూరు బస్ స్టాండ్కి వెళ్ళిపోవచ్చు. NH5కి వెళ్ళాలంటే జస్ట్ ఒక 2 kilometers వెళ్తే మన NH5 వస్తుంది. అలాగే నరుకూరు సెంటర్కి వెళ్ళాలంటే జస్ట్ ఒక 3.5 kilometers వెళ్తే మనం నరుకూరు సెంటర్కి వెళ్ళిపోవచ్చు. అలాగే మైపాడుకి వెళ్ళాలంటే ఒక 7 kilometers వెళ్తే మైపాడు కూడా వెళ్ళిపోవచ్చు. అలాగే దీనికి మెయిన్ రోడ్డు విద్యా విహారీ స్కూల్కి కరెక్ట్గా మన 11 kilometers ఉంటుంది ఫ్రెండ్స్. అది కూడా ఎలా అంటే మనకి చాలా దగ్గరగా ఉంటుంది లేవు. దీంట్లో వచ్చే లోపల మనకి చుట్టూ ఫినిషింగ్ వాల్ టోటల్గా మనం సోలార్ ఫినిషింగ్ ఇచ్చాం. 24 hours సెక్యూరిటీ ఇచ్చాము. 24 hours ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ చాలా